సృష్టికర్తగు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలండి. ప్రియులారా, దేవుడు ఆ విశాలమైనటువంటి ఆకాశమును, ఈ భూమిని, ఈ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను, ఈ పంట పొలాలను, చెట్లను, ఈ లోకంలో కనిపించే సమస్త జీవకోటిని కూడా మనిషి కోసమే ఏర్పాటు చేశాడు. అంటే మన కోసం ఏర్పాటు చేశాడు. మనము ఆయనకు అనుకూలంగా జీవించినంత కాలము వీటి నుంచి కలిగేటటువంటి సమృద్ధిని, మంచిని మనం పొందుకోగలుగుతాము. ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞను మీరుతామో అప్పుడు వీటి నుంచి వచ్చేటటువంటి ప్రతిఫలం అనేది మనం పొందుకోలేకపోతున్నాం. క్రమంగా మనలో పాపం పెరిగే కొద్దీ వీటి నుంచి వచ్చేటటువంటి సమృద్ధి, మంచి వాతావరణము మనకు దూరం అయిపోతుంది. మనం పొందగలిగేటటువంటి ఆశీర్వాదమును మనం దూరం చేసుకుంటున్నాం. అంటే దేవుడు మనకు అనుకూలంగా మార్చిన వాటిని మనమే దూరం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మన యందు ఆసక్తి కలిగి సమస్తమును చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము ఆయనకు దూరమై ఆయన ఇచ్చేటటువంటి ప్రతిఫలాలను మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజుల్లో అపవిత్ర కార్యాలు మనలో పెరిగే కొద్దీ వీటి నుంచి వచ్చేటటువంటి ప్రకృతి విపత్తులను, అనేక రకాలైనటువంటి రోగాలను, అనేక రకాలైనటువంటి నాశనకరమైనటువంటి మరణాలను మనం పొందుకొనిచున్నాము. కాబట్టి దేవునికి అనుకూలంగా మారుద్దాం. దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. మనలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి చేరుతామో అప్పుడు సమస్త కార్యములను మనకు అనుకూలంగా మార్చడానికి దేవుడు సమస్తమును సిద్ధం చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యందు మీలో ఉన్నటువంటి అపవిత్ర కార్యాలను తొలగించుకొని ఆయన సన్నిధికి రండి. ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మీరు అర్హులుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.